హాయ్ హలో ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి గుత్తి వంకాయ కర్రీ. నేను అసలు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. అసలు గుత్తి వంకాయ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? 100కి 90% అందరికీ గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అది ఎలా చేయాలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూసేద్దాం. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను పల్లీలు. అవైతే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి, ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అనమాట. ఈ ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. చూడండి, గుళ్ళు కానీ అవన్నీ మొత్తం కలర్ చేంజ్ ఎలా అయిపోయి కొబ్బరి కూడా మంచిగా వేగిపోయింది. ఇది ఇంకా ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో ఇంకా ఏమేమి వేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారా, ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని 2 ఆనియన్స్ అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే ఒక టమోటాలు ఉన్నాయి కదా, కొంచెం పెద్దవే తీసుకున్నానులేండి, 2 తీసుకున్నాను. కొంచెం పసుపు, అలానే తగినంత సాల్ట్, మీరు కల్లుప్పైనా వేసుకోవచ్చు. అట్లనే తగినంత కారం అనమాట. నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను, కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పేసి. మీరు తగినంత వేసుకోండి. మంచిగా కలిపేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మంచి పేస్ట్ లాగా రావాలన్నమాట. చూసారు కదా, వాటర్ ఏం అవసరం లేదు. ఆనియన్స్లో టమోటాల్లో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత మెత్తగా ఫైన్ పేస్ట్లా వచ్చేసింది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం ఏం చేయాలంటే వంకాయలు అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. చూసారు, పేస్ట్ అంతా పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు ముందుగా అయితే పైన కాడలు కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొన్నిటికి కట్ చేస్తూ ఉంటాను అనమాట, మరీ కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పేసి. ఇదిగో ఇలా సైడ్లకు కట్ చేసుకోవాలి 4 పక్షాలుగా. లోపల బాగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఏమన్నా పురుగు అట్లాంటివి ఉండొచ్చు కాబట్టి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి కట్ చేసి. సాల్ట్ వాటర్లో ఎందుకు వేయాలి అందరికీ తెలిసిందే, ఆ చేదు రాకుండా అదే కరోనా ఎక్కకుండా ఉంటాయి కాబట్టి మన వంకాయలన్నీ కట్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, చెప్పాను కదా కుళ్ళిపోయి ఉంటాయని. ఇది పురుగు ఉంది, అందరికి తీసేసి 2 ముక్కలు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. అలానే మిగతా వంకాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి. అసలు ఈ రెసిపీ పాపం మా అమ్మ అడిగింది, గుత్తి వంకాయ కర్రీ చెయ్యమ్మా ఒకసారి అని చెప్పి. నా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మకి రాదనమాట గుత్తి వంకాయ, ఎప్పుడు చేయలేదు. ఎలా చేయాలో చెప్పినా మా అమ్మ చేసుకోదు, ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి. అందుకే నా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు మా అమ్మ కోసమే ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నా. ఇట్లా వంకాయలన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసి 4 పక్షాలకి 4 పైపులు అంటుకునేటట్టు పెట్టాలి. అప్పుడే ఆ వంకాయకి మొత్తం గుజ్జంతా పట్టి మంచిగా ఉంటుంది అనమాట, వంకాయ టేస్ట్ కూడా. చూసారు కదా, ఇలా వంకాయలు అన్నిటికీ పెట్టుకుంటూ పోవాలి. మా అక్క పిల్లలు వచ్చినప్పుడు కూడా నా దగ్గరికి గుత్తి వంకాయ చేయమని అడిగారు, అప్పుడు కూడా ఆ రెసిపీ చేశాను. సో నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపించాలని మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి పెట్టున్నాను, ఎవరైనా ఆ వీడియో చూసారో లేదో, సో ఈ వీడియో చూసేయండి. ఇదిగో ఇట్లా అన్ని వంకాయలన్నిటికీ మసాలా పట్టించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలామంది ఆనియన్స్ మళ్ళీ కర్రీలో వెయ్యరు, ఎందుకంటే అంటే మనం చేసుకున్న ఆ పేస్ట్లో వేసున్నాం కదా మసాలాలో, అందుకని వెయ్యరు అనమాట. బట్ నేనైతే వేస్తాను, అందుకే నేను చేసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది, అందుకే చూపిస్తున్నా. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది గుత్తి వంకాయ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మసాలా కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటి, అలానే యాలకులు, 2 లవంగాలు ఉంటాయి కదా అవి, అలానే కొంచెం మెంతులు వేసాను, 4 మెంతులు, కొంచెం టేస్ట్ కోసం అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నా, 1/2 స్పూన్ అలాగా. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి అయితే వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోండి. వేయగానే కదపకూడదు, ఎందుకంటే కదపకుండా మూత పెట్టేసి మగ్గించుకోవాలి వంకాయలు అనేవి. వంకాయలు మావి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ వంకాయలు త్వరగా ఉడకవు, సో అందుకని కొంచెం ఎక్కువసేపే మగ్గుతాయి మాకు.
కట్ చేసిన చిన్న ముక్కలు కూడా వేసేసి ఒక 10 నిమిషాల వరకు కదపకుండా అట్లానే ఉంచాను అనమాట. చూసారు కదా కలర్ అంతా ఎలా చేంజ్ అయ్యాయో. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా ఉడికించుకోవాలి. వంకాయలు ఎంత బాగా మగ్గితే అంత మంచిగా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా అన్ని వంకాయలన్నీ టర్న్ చేసేసుకొని మళ్ళీ ఆ వెనక పక్క కూడా మంచిగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి 2 సైడ్స్ మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి తేలుతూ ఉందో. సో మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ముందు వేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా, మొత్తం ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ పేస్ట్ అంతా ఆ వంకాయలు కూడా మళ్ళీ బాగా పడుతుంది. మంచిగా బాగా కలుపుకొని ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆ నూనెలో మగ్గనివ్వాలి ఆ పేస్ట్ని. అప్పుడు ఆ మసాలా కూడా టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు నేను వదిలేసాను. చూడండి నూనె అంతా పైకి తేలుతుంది అంటే మంచిగా మగ్గిపోయింది, వేగింది ఆ మసాలా అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను, గుజ్జు కొంచెం మంచిగా రావాలి కాబట్టి, గ్రేవీలాగా టెక్స్చర్ అనేది అట్లా గ్రేవీలాగా రావాలని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసాను. ఇది పోసి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు అయితే చాలేదు అనిపించింది, తర్వాత లాస్ట్లో వేద్దామని చెప్పేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిస్తున్నాను మూత పెట్టేసి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అయితే నేను సాల్ట్ వేస్తున్నా, సరిపోలేదన్నాను కదా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. కారం అదంతా మొత్తం సరిపోయింది. మీరు చూసుకొని ఈ టైంలోనే వేసుకోవచ్చు అనమాట కారం ఏదైనా సరిపోలేదు అని అంటే. ఇంతేనండి, ఇంకేముంది గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే. ఇంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చూడండి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. చూసారా ఇంతేనండి, ఇంకా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. గుత్తి వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది లవర్స్ ఉన్నారు గుత్తి వంకాయకి. ఇదేనండి ఈరోజు నేను చూపించే రెసిపీ. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి. అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అలానే ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.